మామ ఫోన్ పే ఉందా మామ? ఉంది, ఫోన్లో ఉంది. సరేలే, క్యాష్ ఉందా? క్యాషా? జేబులో ఉంది. అప్పా యామి టైమింగ్ రా సచ్చినాడా. అది కాదురా, ఫోన్ పేలో క్యాష్ ఉందా? ఫోన్ పేలో క్యాష్ ఉంది. Seriously? ఒక 500 సెండ్ చేయరా? ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడ పోతున్నావురా? పోస్ట్ ఆఫీస్కి పోతాను రా, అమౌంట్ సెండ్ చేసేకి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏరా అంతగా ఆలోచిస్తున్నావు? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదరా, మళ్ళీ ఏమి? రోజు చెంప కొడుతుందిరా, దానికని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకుంటా, దాన్ని తిక్క గుడుస్తా. అల్లుడు నువ్వు తగ్గొద్దు. నన్ను కొడుతుందా? ఇప్పుడన్నా ఒక చెంప పగులుతుందిరా, ఆయమ్మ ఇంకొక ఆయమ్మ వచ్చిందనుకో 2 చెంపలు పగులుతాయి. నీ ఇష్టం మరి. ఏందమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? నా కోసమేనా? నాన్న ఇంకా రాలేదని చెప్పేసి ఆలోచిస్తున్నావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. నా బంగారు తల్లి, నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా. నా బంగారు తల్లి నువ్వు. చైతి, నీ గురించి ఏం కాదు కానీ అంతగా ఆలోచించొద్దు. మరెందుకు నాన్న అంతగా ఆలోచిస్తున్నావు? మొన్న మనము రెస్టారెంట్కి పోయినాం కదా, అప్పుడు ఒక ఆంటీ వచ్చింది కదా, నీ పక్కన కూర్చొని తినింది కదా, అమ్మ గురించి ఎలాగా అమ్మకు చెప్పాలి అని ఆలోచిస్తున్నా. వామ్మో, మీ అమ్మకి చెప్పొద్దు తల్లి. అమ్మకి చెప్పకూడదు అంటే నాకు పాకెట్ మనీ కావాలి. పాకెట్ మనీ కదా, ఓ 10-20 ఇస్తాలే, పండగ చేసుకో. డాడీ ఇది పెద్ద విషయం కాబట్టి 500 కావాలి, చిన్న విషయం అయితే 10-20 తీసుకుంటా ఆంటీ. 500? నువ్వు నాకు 500 ఇస్తేనే అమ్మకు చెప్పను, లేకపోతే చెప్తా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని. హ్యాపీ బర్త్డే భారత్. థ్యాంక్ యూ నా. డన్. ఇలా ఎవరైనా ఇచ్చారా? పుట్టినరోజు నాడు మేము మా ఫ్రెండ్కి మొక్కజొన్న కంకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మా వాడు చూడండి, అది మొత్తం అయిపోయినా కూడా కానీ దాన్ని వదలకుండా ఎలా తింటున్నాడో చూడండి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. నా నమస్తేనా, బాగున్నావునా? నా లోన్లు ఏమనంటే చెప్పున్నా, అన్నిటికీ లోన్ చేస్తాము. అన్ని దాంట్లోకి లోన్ ఇస్తారానా? నా చేస్తాంనా. సర్లేనా? టీ తాగిపోతున్నాము, టీ కూడా లోన్ ఇస్తారు నన్ను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.